యా చూడండి. సో ఇటుపక్క గ్రూప్స్ ఉన్నాయి కదా, ఈ గ్రూప్స్ అనేటివి వన్స్ ఒకసారి మనం టాలీ ప్రైమ్ లో ఒక కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత ప్రీ డిఫైన్డ్ గా 2 లెడ్జర్స్, 28 గ్రూప్స్, 24 ఓచర్ టైప్ కీస్, ఇవి డిఫాల్ట్ గా టాలీ వాడే ఇచ్చేస్తాడు. టాలీ ప్రైమ్ లో ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చేస్తాడు. ఆ లెడ్జర్స్ ఏంటి, 2 క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్, ఇవి డిఫాల్ట్ గా ఉంటాయి. ఈ పక్క క్యాపిటల్, పర్చేజ్, సండ్రీ క్రెడిటర్స్, సండ్రీ డెప్టర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి కూడా డిఫాల్ట్ గా ఇచ్చేస్తాడు. ఈ సేల్స్, సండ్రీ డెప్టర్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, సో తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, లోన్స్ అండ్ లైబిలిటీ, లోన్స్ అండ్ అడ్వాన్సెస్, ఫిక్స్డ్ అసెట్స్, ఇవన్నీ టాలీలో డిఫాల్ట్ గా ఉంటాయి. సో మనం ఏం చేయాలి, మన రియల్ టైంలో వర్క్ చేసే ప్లేస్లో మన బిజినెస్లో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరుగుతాయో, సో ఆ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో జర్నల్ ఎంట్రీస్, ఆ జర్నల్ ఎంట్రీస్ నుంచి లెడ్జెస్ని డివైడ్ చేసి ఏది ఏ గ్రూప్ కిందకి వస్తుందో మనం ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, క్యాపిటల్ అండ్ డ్రాయింగ్స్, ఇవి 2 మీకు ఎక్కడ కనిపించిన లెడ్జెస్లో మీరు తీసుకోవాల్సిన గ్రూప్ ఏంటి, క్యాపిటల్ తీసుకోవాలి. సో క్యాపిటల్ అంటే ఏంటి, పెట్టుబడి. ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి అంటే ఓనరే తన యొక్క బిజినెస్ కి డబ్బులు అప్పుగా ఇస్తాడు. సో బిజినెస్ ఓనర్ దగ్గర నుంచి అప్పు తీసుకుంది కాబట్టి ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది. సో అది తర్వాత ఓనర్ అనేవాడు తన యొక్క బిజినెస్ కి 1 lakh డబ్బులు ఇచ్చాడంటే బిజినెస్ స్టార్ట్ చేసుకోమని, మళ్ళీ తర్వాత ఓనర్కి ఏదో పర్సనల్ యూజ్ కోసం కొంత అమౌంట్ అవసరమైంది. సో ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం ఒక 50,000 తీసుకున్నాడు, దాన్ని డ్రాయింగ్స్ అంటారు. ఓనర్ బిజినెస్ కి డబ్బులు ఇస్తే క్యాపిటల్, ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం డబ్బు తీసుకుంటే డ్రాయింగ్స్. ఈ 2 పదాలు మీకు ఎక్కడ కనిపించినా, ఏ ప్రాబ్లంలో కనిపించినా మీరు తీసుకోవాల్సిన గ్రూప్ ఏంటి అంటారు, క్యాపిటల్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి, క్యాపిటల్ తీసుకోవాలి. తర్వాత ఓకే, ఒక బిజినెస్ పెట్టాలనుకున్నారు, డబ్బులు ఎలాగోలో తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత నీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి నువ్వేం చేస్తావు, మార్కెట్లో నెంబర్ ఆఫ్ సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి నీ బిజినెస్కి ఎలాంటి సరుకు కావాలనో ఆ సరుకుకి నువ్వు వెళ్ళి పర్చేజ్ చేస్తావు. సప్లయర్స్ దగ్గర నుంచి మార్కెట్లో వేల సప్లయర్స్ ఉంటారు. ఒక దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంటుంది, అన్ని ప్రోడక్ట్ ఉండవు కదా. సో రకరకాల ప్లేసెస్లో ఉంటాయి. నువ్వేం చేస్తావు, డిఫరెంట్ పర్సన్స్ దగ్గరికి వెళ్తావు, నీకు కావాల్సిన సరుకు తెచ్చుకుంటావు. సో అప్పుడు ఏం చేస్తావు, పర్చేజ్ చేస్తావు. ఆ పర్సన్ని కాసేపు పక్కన పెట్టండి, సప్లయర్స్ని కాసేపు పక్కన పెడితే పర్చేజ్ ఒక 50,000 పర్చేజ్ చేసావు రామ్ ట్రేడర్స్ నుంచి. పర్చేజెస్ ఫ్రమ్ రామ్ ట్రేడర్స్ RS 50,000. రామ్ దగ్గర నుంచి 50,000 సరుకు పర్చేజ్ చేసినావు. సో ఇక్కడ 2 లెడ్జర్స్ ఉంటాయి, రామ్ అనేది ఒక లెడ్జర్, పర్చేజ్ అనేది ఒక లెడ్జర్. సో పర్చేజ్ కింద ఏ గ్రూప్ తీసుకోవాలి, పర్చేజెస్ తీసుకోవాలి. 50,000 సరుకు నువ్వు పర్చేజ్ చేసిన తర్వాత సో ఆ దాంట్లో ఒక 10,000 సరుకు డ్యామేజ్ వచ్చింది. నువ్వు ఏం చేస్తావు, మళ్ళీ రామ్ దగ్గర నుంచి పర్చేజ్ చేసావు కాబట్టి రామ్కే మళ్ళీ నువ్వేం చేస్తావు, రిటర్న్ చేస్తావు, పర్చేజ్ రిటర్న్ చేస్తావు ఆ 10,000 సరుకు. అంటే ఇక్కడ 2 లెడ్జెస్ వస్తాయి, పర్చేజ్ వచ్చినా పర్చేజ్ రిటర్న్ వచ్చినా ఏ గ్రూప్ తీసుకోవాలి, పర్చేజెస్ తీసుకోవాలి. ఓకే, పర్చేజ్కి పర్చేజ్ రిటర్న్స్కి గ్రూప్ ఏమొస్తుంది, పర్చేజెసే వస్తుంది. ఓకే, తర్వాత సండ్రీ క్రెడిటర్స్ అని ఎవరిని అంటారు అంటే నేమ్ ఆఫ్ ది క్రెడిటర్స్. వాళ్ళని సప్లయర్స్ అని అనొచ్చు, గివర్స్ అని అనొచ్చు. ఇప్పుడు నేను చెప్పాను కదా, పర్చేజ్ ఫ్రమ్ రామ్ ట్రేడర్స్ అని. పర్చేజ్కి పర్చేజ్ గ్రూప్ వస్తుంది, రామ్ ట్రేడర్స్కి ఏమొస్తుంది, సండ్రీ క్రెడిటర్స్ వస్తుంది. సండ్రీ క్రెడిటర్స్ వాళ్ళను సప్లయర్స్ అనవచ్చు, గివర్స్ అని అనొచ్చు, కానీ అకౌంట్స్లో ఏం పేరు దానికి, సండ్రీ క్రెడిటర్స్. పర్చేజ్ ఫ్రమ్ రామ్ ట్రేడర్స్ అంటే దాంట్లో 2 లెడ్జర్స్ ఉన్నాయి, పర్చేజ్కి పర్చేజ్ గ్రూప్ తీసుకోవాలి, రామ్ ట్రేడర్స్కి సండ్రీ క్రెడిటర్స్ తీసుకోవాలి. పర్చేజ్ పక్కన పేరు వచ్చిందంటే మనిషి పేరు, అది సండ్రీ క్రెడిటర్స్. సేల్స్ పక్కన మనిషి పేరు వచ్చిందంటే అది సండ్రీ డెప్టార్. గుర్తుపెట్టుకోవాలి. సో ఎనీ డౌట్స్, ఈ స్ట్రక్చర్లో డౌట్స్ ఉన్నాయా ఏమైనా, క్లియరా? మా లక్ష్మి, సౌజన్య, వినోద్, విష్ణు ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? సార్ అక్కడ నేమ్ ఆఫ్ ది క్రెడిటర్ అన్నప్పుడు ఎనీ నేమ్ వచ్చినప్పుడు శానిటరీ అనే తీసుకోవాలి సార్. ఎస్ సండ్రీ క్రెడిటర్స్.
పర్చేజ్ పక్కన పేరు వచ్చింది అంటే అది మనిషి పేరు వచ్చినా సంస్థ పేరు వచ్చినా ఏదైనా రానివ్వండి, సండ్రీ క్రెడిటార్స్. ఓకే, సో అది క్లియర్ అమ్మా? ఈ స్ట్రక్చర్ ఏమైనా డౌట్ ఉందా? ఈ ఫోటో, ఈ పిక్? ఓకే సార్. యా, డన్. మా అర్థం అవ్వకుంటే అడగండి మళ్ళీ ప్లీజ్. దీనికి మళ్ళీ లాస్ట్లో ఒక ప్రాబ్లం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఎలా అనేసి లైవ్లో. సో తర్వాత ఓకే, ఒక బిజినెస్ పెట్టాలనుకున్నారు, క్యాపిటల్ తెచ్చుకున్న తర్వాత సప్లయర్స్ దగ్గర వెళ్ళి సరుకు కూడా పర్చేజ్ చేస్తున్నారు, బాగుంది. ఆ పర్చేజ్ చేసిన సరుకుని ప్రాఫిట్కి మార్కెట్లో సేల్ చేసుకుంటావు. 50,000 సరుకుని ₹1,00,000 సేల్ చేసుకుంటావు. ఫర్ ఎగ్జాంపుల్, సేల్స్ టు పల్లవి ట్రేడర్స్, లేదంటే సేల్స్ టు ప్రియా ట్రేడర్స్, లేదంటే సేల్స్ టు కార్తిక్ ట్రేడర్స్, లేదంటే సేల్స్ టు ప్రవీణ్ ట్రేడర్స్. ఈ ప్రవీణ్, కార్తిక్, పల్లవి కాసేపు పక్కన పెట్టండి. సేల్స్ అనే పదం వచ్చిందా, నువ్వు తీసుకోవాల్సిన గ్రూప్ ఏంటి? సేల్స్ గ్రూపే తీసుకోవాలి. ఓకే, పల్లవి దగ్గర నుంచి ఒక 30,000 సరుకును సేల్ చేసావు. ఎవరికి? పల్లవికి సేల్ చేసావు. అంటే నీ బిజినెస్ పల్లవికి సేల్ చేసింది. ఓకే, చేసిన తర్వాత ఆ 30,000 సరుకులో ఒక 5,000 సరుకు డ్యామేజ్ అయింది. ఆ పల్లవి ఏం చేస్తుంది? సరుకుని మళ్ళీ నీకే రిటర్న్ చేస్తుంది, సేల్స్ రిటర్న్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ టు పల్లవి ట్రేడర్స్ ఆర్ఎస్ 30,000, తర్వాత సేల్స్ రిటర్న్ ఫ్రమ్ పల్లవి ట్రేడర్స్ ఆర్ఎస్ 5,000. ఎవరు? బయ్యర్ ఒకటే, బయ్యర్ అనేది పేరు ఒకటే, కానీ సేల్స్ రిటర్న్ రెండు లెడ్జెస్ వేరు వేరు. ఇవి రెండు ఎక్కడ వచ్చినా మీకు ప్రాబ్లమ్స్లో, ఆ 4 ప్రాబ్లమ్స్లో ఎక్కడ వచ్చినా మీరు తీసుకోవాల్సిన గ్రూపు సేల్స్. తర్వాత సండ్రీ డెప్టార్స్ అని ఎవరిని అంటారు? నేమ్ ఆఫ్ ది డెప్టార్స్, బయ్యర్స్ ఆర్ రిసీవర్స్. చెప్పాను కదా పల్లవి అని, సేల్స్ టు పల్లవి అని, సేల్స్ టు కార్తిక్ అని, సేల్స్ టు దినేష్ అని, సేల్స్ టు భాష అని. ఈ సేల్స్ కాసేపు పక్కన పెడితే సేల్స్కు సేల్స్ గ్రూప్ తీసుకోవాలి. ఈ భాష, కార్తిక్, పల్లవి, రాణి, రమేష్, కిషోర్ వీళ్ళందరినీ ఏం తీసుకోవాలి? సండ్రీ డెప్టార్స్ తీసుకోవాలి. ఓకే, సేల్స్ పక్కన పేరు వచ్చిందంటే సండ్రీ డెప్టార్స్, పర్చేజ్ పక్కన పేరు వచ్చిందంటే సండ్రీ క్రెడిటార్స్. పర్చేజ్ గ్రూప్ వస్తుంది, సేల్స్కు సేల్స్ గ్రూప్ వస్తుంది, సేల్స్ రిటర్న్ కూడా సేల్స్ గ్రూపే వస్తుంది, పర్చేజ్ రిటర్న్ కూడా పర్చేజ్ గ్రూపే వస్తుంది. ఓకే, క్లియర్. సో వీళ్ళని ఏమని పిలుస్తారు? బయ్యర్స్ అని అంటారు, రిసీవర్స్ అని అంటారు. కానీ పేరు ఏముంది టాలీలో? సండ్రీ డెప్టార్స్ అని ఉంది, సండ్రీ డెప్టార్స్. సో తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఏమేమి జరుగుతాయి? అక్కడ పనిచేసే కూలీలకు వేజెస్ ఇస్తారు, ఫ్యాక్టరీ ఓన్గా ఒక రెంట్ కట్టాలి, ఆ ఫ్యాక్టరీలో ప్రోడక్ట్ తయారవ్వాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి, ఓ ప్రోడక్ట్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లో వెళ్ళాలంటే క్యారేజ్ ఇన్వర్ట్ జరుగుతుంది, వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేస్తారు. ఈ 4 ప్రాబ్లంలో ఇవి ఎక్కడొచ్చినా, ఈ పదాలు ఎక్కడొచ్చినా నువ్వు తీసుకోవాల్సిన గ్రూప్ ఏంటి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఏం తీసుకోవాలి గ్రూపు? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. క్లియర్ అమ్మా? ఈ స్ట్రక్చర్ అర్థమైందా? ఏమైనా డౌట్స్? ఎనీ డౌట్స్? వినోద్, విష్ణు గారు, లక్ష్మి గారు, ఎనీ డౌట్స్ మా? శ్రీకాంత్ సార్ అక్కడ పవర్ అండ్ ఫ్యూల్ ఉంది కదా సార్, అదంటే ఏంటి సార్? ఇప్పుడు ఒక ఫ్యాక్టరీలో ఒక ప్రోడక్ట్ తయారవ్వాలంటే కరెంట్ ఉండాలి కదండి, కరెంట్ ఉండాలి కదా. ఎస్ సార్. అక్కడ మెషిన్లు పనిచేయాలంటే దానికి ఏం కావాలి? ఆయిల్ కావాలి కదా. ఓకే సార్. ఇప్పుడు బైక్ వెళ్ళాలంటే ఏం కావాలి? పెట్రోల్ కావాలి. అలా ఒక మెషిన్ పనిచేయాలంటే ఫ్యూయల్ కావాలి. ఓకే, సో అది. ఓకే సార్. నెక్స్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇవన్నీ ఆఫీస్లో జరుగుతాయి. సో నెల జరుగుతాయి. ఓకే, సో ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి, ఆఫీస్ ఓన్ కాకపోతే రెంట్ కట్టాలి. సో ఆఫీస్ అన్నాక టెలిఫోన్ ఛార్జెస్ ఉంటాయి, ఎవరికైనా డిస్కౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ మన బిజినెస్ క్యాపిటల్ అప్పు తెచ్చుకుంటే దానికి ఇంట్రెస్ట్ కట్టాలి. ఒకవేళ మన బిజినెస్లో అసెట్లు ఏమైనా యూజ్ చేస్తా అంటే సంవత్సరం దాని మీద డిప్రిషియేషన్ తీయాలి. ఎవరికైనా డబ్బులు ఇచ్చారు, వాళ్ళు మీకు ఎగ్గొట్టారు ఇవ్వకుండా, అవి బ్యాడ్ డెబ్ట్స్ మీద చూపించుకోవాలి. కంపెనీ స్టార్ట్ చేసాం కాబట్టి ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. సో సంవత్సరంలో పండగలు వస్తాయి, క్రిస్మస్ అని, సంక్రాంతి అని, వాటికి ఫెస్టివల్స్ చేసుకోవాలి. ఇవన్నీ ఆ 4 ప్రాబ్లమ్స్లో ఈ లెడ్జెస్ ఎక్కడ వచ్చినా
మీరు తీసుకోవాల్సిన గ్రూప్ ఏంటి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఈ పదాలు ఏమొచ్చినా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి తీసుకోవాలి. ఓకే, క్లియర్ అమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇవే ఉండాలని గ్యారెంటీ లేదు మీ దగ్గర. మీరు వర్క్ చేసే ప్లేస్ లో రకరకాల పేర్లు వస్తాయి, ఇవే పేర్లు రావు. రెంట్ పేరు ఏమన్నా కదా సార్? రెంట్ పేరు అది ఆఫీస్ లేదంటే ఫ్యాక్టరీ ఎలా తెలిసింది సార్ మనకి? నువ్వు ఎక్కడ పని చేస్తే అక్కడ నీకు తెలిసిపోతుంది. ఇప్పుడు నువ్వు ఎస్టేట్ లో పని చేస్తున్నావు, ఎస్టేట్ అంటే మాక్సిమం ఫ్యాక్టరీనే కదా ఉండేది. ఇప్పుడు నువ్వు సిటీలో పని చేస్తున్నావు, సిటీలో ఉండవు కదా ఫ్యాక్టరీలో. సిటీ అంటే నీకు తెలిసిపోతుంది ఆఫీసా ఫ్యాక్టరీ అనేది. ఒక ప్రోడక్ట్ తయారు చేసే ప్లేస్ ని ఫ్యాక్టరీ అంటారు. ఒక ప్రోడక్ట్ లేకుండా మనుషులు పనిచేసి కూర్చొని పనిచేసే ప్లేస్ ని ఆఫీస్ అంటారు. ఓకే, క్లియర్? నెక్స్ట్ గ్రూప్ చూడండి, లోన్స్ అండ్ లయబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, మన బిజినెస్ మార్కెట్లో షేర్ల దగ్గర కావచ్చు, బ్యాంకుల దగ్గర కావచ్చు, ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళచ్చు. అక్కడికి వెళ్ళి మన బిజినెస్ అప్పుగా కొంత అమౌంట్ తెచ్చుకుంటే, సో దాని అండర్లో ఏం తీసుకోవాలి? లోన్స్ అండ్ లయబిలిటీ తీసుకోవాలి. ఇక్కడ లోన్ టేకెన్ అనే పదం పలుకుతారు. లోన్ టేకెన్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్, లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, లోన్ టేకెన్ ఫ్రమ్ మనపురం గోల్డ్. అంటే ఆడ పేర్లు వచ్చినాయని, సార్ పేర్లు వచ్చినాయి కదా, బ్యాంకులు వచ్చినాయి కదా, బ్యాంక్ అకౌంట్గా తీసుకోవాల్సింది, లోన్స్ అండ్ లైబిలిటీ ఎందుకు తీసుకోవాలి అని నీకు డౌట్ వస్తుంది. ఆడ మీనింగ్ చూడండి, మీనింగ్. అకౌంట్స్ అంటే మీనింగ్ చూడాలి. లోన్ టేకెన్, అప్పుగా తీసుకుంటున్నాం కాబట్టి మనం వాళ్ళకి మళ్ళీ చెల్లించాలి కాబట్టి మనం లయబిలిటీ అండ్ లోన్ తీసుకున్నట్టుగా చూపించుకోవాలి. ఓకేనా? సో అది లోన్స్ అండ్ లయబిలిటీ అంటే. మన బిజినెస్ మార్కెట్లో ఉన్న సెకండ్ పార్టీ దగ్గరికి వెళ్ళి అప్పుగా ఏమైనా డబ్బులు తెచ్చుకుంటే వాళ్ళ పేరు రాసుకొని మన బిజినెస్ అండర్లో ఏం తీసుకుంటుంది? లోన్స్ అండ్ లయబిలిటీ తీసుకుంటుంది. లోన్స్ అండ్ అడ్వాన్సెస్, లోన్స్ గివెన్ టు వేరియస్. ఇప్పుడు అంబానీ ఉన్నాడు, అంబానీ వేడి గవర్నమెంట్ దగ్గర అప్పు తెచ్చుకుంటాడా, బ్యాంకుల దగ్గర అప్పు తెచ్చుకుంటాడు? వాడే ఇచ్చాడు, ఇంకా బ్యాంకులకి ఇచ్చాడు, గవర్నమెంట్ కూడా ఇస్తాడు. సో లోన్స్ అండ్ అడ్వాన్సెస్, మన బిజినెస్ వేరే వాళ్ళకి లోన్ ఇవ్వటం. లోన్ గివెన్, ఇక్కడ లోన్ గివెన్ టు రాజా ట్రేడర్స్, లోన్ గివెన్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్, లోన్ గివెన్ టు ముతూట్ ఫిన్కార్ప్. మనం ఇస్తాం, వాళ్ళ పేర్లు రాసుకొని అండర్లో ఏం తీసుకోవాలి? లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి. చూడండి తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి? ఈ అసెట్స్ వల్ల మన బిజినెస్ ఒక సంవత్సరం పైన యూజ్ పొందాలి, వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ల్యాండ్, కంప్యూటర్, బిల్డింగ్స్, ప్రింటర్, మెషినరీ, కార్, ఫర్నిచర్, మొబైల్, ఇవన్నీ మన బిజినెస్ పర్పస్ కోసం కొని 2-3 సంవత్సరాలు వీటిని యూజ్ చేసి అప్పుడు సెకండ్ హ్యాండ్కి అమ్ముకుంటాం. వీటన్నిటిని ఏ వచ్చినా, 4 ప్రాబ్లమ్స్ ఈ పదాలు ఏ వచ్చినా నువ్వు తీసుకోవాల్సింది ఫిక్స్డ్ అసెట్. క్లియర్ మా? ఇది అర్థమైందా? అర్థమైందండి. యా, ఓకే. సో తర్వాత ఇండైరెక్ట్ ఇన్కమ్స్ గ్రూప్. మన బిజినెస్కి డబ్బులు వచ్చే రూటు: ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఇవన్నీ ఏంటి? ఈ పదాలు 4 ప్రాబ్లమ్స్లో ఎక్కడొచ్చినా మీరు తీసుకోవాల్సిన గ్రూప్ ఏంటి? ఇండైరెక్ట్ ఇన్కమ్స్. రిసీవ్డ్ అనే పదం వచ్చిందా మన బిజినెస్కి ఇన్కమ్. అదే ఇవే పదాలు పెయిడ్ వచ్చిందా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇంట్రెస్ట్ పెయిడ్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్, డిస్కౌంట్ పెయిడ్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్, కమిషన్ పెయిడ్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, కమిషన్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్. ఓకే, సో ఇలా తీసుకోవాలి. తర్వాత డైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ఫ్యాక్టరీలు జరుగుతాయి. ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, ఫ్రైట్ ఛార్జెస్, డెలివరీ ఛార్జెస్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, ప్రొఫెషనల్ ఫీజు రిసీవ్డ్. ఇవన్నీ ఏంటి? డైరెక్ట్ ఇన్కమ్స్ కింద తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? డైరెక్ట్ ఇన్కమ్ కింద తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత కరెంట్ అసెట్స్. సో ఇప్పుడు మన బిజినెస్ పెట్టిన తర్వాత చాలా మందికి అప్పులు ఇవ్వాల్సి వస్తుంది. మన బిజినెస్ ఏం చేస్తుంది? కస్టమర్లకి అప్పులు ఇస్తుంది. ఎవడెవడు ఎంత ఇవ్వాలనో బిల్స్ రిసీవబుల్స్ కింద ఎంటర్ చేసుకుంటుంది. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ముందుగానే 3 నెలలకు కానీ 4 నెలలకు కానీ ముందుగా అడ్వాన్స్ కట్టడం, దీన్ని ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటారు. షేర్స్,
మన బిజినెస్ ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేసుకోవాలంటే మన దగ్గర డబ్బులు లేదు. ఇప్పుడు మీ దగ్గర మార్కెట్లో మన దగ్గర 30,000 ఉంది. మీరందరూ నా బిజినెస్లో పెడతారు. అప్పుడు నా కంపెనీలో మీకు కొన్ని షేర్లు ఉంటాయి. ఒక్కొక్క షేర్ 100 200 బట్టి మాట్లాడుకుంటారు. సో ఇవి ఏ వచ్చినా మనం కరెంట్ అసెట్స్ కింద తీసుకోవాలి. క్లియర్ అమ్మా ఈ పిక్చర్? ఓకే సార్. యా. తర్వాత కరెంట్ లైబిలిటీస్ అంటే ఏంటి? మన బిజినెస్ వేరే వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి. సో వాటిని కరెంట్ లైబిలిటీస్ అంటాం. బిల్స్ పేయబుల్, మనం పే చేయాలి. ఎవరికి ఎంత పే చేయాలనేది బిల్స్ పేయబుల్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, ₹1,00,000 ఉంది, ఆ 1,00,000లో 50,000 ఇచ్చేస్తున్నాం, 50,000 పెండింగ్ ఉంది, దాన్ని అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటాం. ఇంకొక బిజినెస్ పెట్టిన తర్వాత నీకు కంపల్సరీగా కరెంట్ అకౌంట్ ఏదో ఒకటి కంపల్సరీ ఉండాలి నీ బిజినెస్ పేరు మీద. సో అది SBI ఉండొచ్చు, కెనరా ఉండొచ్చు, HDFC ఉండొచ్చు, ఆంధ్ర బ్యాంక్ ఉండొచ్చు, ICICI ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. బ్యాంకుల పేర్లు వచ్చాయంటే బ్యాంక్ అకౌంట్ గ్రూప్లో తీసుకోవాలి. తర్వాత రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, క్యాపిటల్ రిజర్వ్, జనరల్ రిజర్వ్. క్యాపిటల్ రిజర్వ్ అంటే మన బిజినెస్ బాగా ప్రాఫిట్ వచ్చినప్పుడు ఆ ప్రాఫిట్ నుంచి కొంత అమౌంట్ రిజర్వ్లో పెట్టుకుంటాం క్యాపిటల్లో పక్కన. ఈ కరోనా సిచ్యువేషన్స్ ఇలా వచ్చినప్పుడు మినిమం ఎంప్లాయీస్కి శాలరీ ఇవ్వడానికైనా ఆ అమౌంట్ ఉపయోగపడుతుంది. తర్వాత జనరల్ రిజర్వ్, ఇదేంటి? ఎంప్లాయీస్కి బోనస్లు ఇవ్వడం, ఇన్సెంటివ్స్ ఇవ్వడం, పబ్లిక్ తీసుకోవడం, లేదంటే టూర్లకు తీసుకోవడం, ఇలా దానికి పెట్టే ఖర్చు బాగా ప్రాఫిట్స్ వచ్చినప్పుడు. ఈ రెండు వచ్చినప్పుడు మనం గ్రూప్లో ఏం తీసుకోవాలి? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. సర్ప్లస్ అంటే కొరత, రిజర్వ్స్ అంటే బాగా ఆదాయం వచ్చినప్పుడు పక్కన పెట్టుకోవడం. ఈ రెండు పదాలు మీకు 4 ప్రాబ్లమ్స్లో ఎక్కడ కనపడినా మీరు తీసుకోవాల్సిన రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ గ్రూప్ తీసుకోవాలి. తర్వాత మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ గ్రూపే తీసుకోవాలి. తర్వాత డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, CGST సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, IGST ఇంటిగ్రేటెడ్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. ఈ పదాలు 3 ఏ వచ్చినా మనం తీసుకోవాల్సిన గ్రూప్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కింద తీసుకోవాలి. ఈ CGST HGST అనే ఫర్దర్ క్లాసెస్లో మనం క్లియర్గా చెప్పుకుంటాం. తర్వాత బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, మన బ్యాంకు అంటే మన బిజినెస్ కాకుండా, లైక్ మన బిజినెస్ అంటారు, మనం ఏదైనా బ్యాంకులో రెగ్యులర్గా ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు మనకి ఏదైనా డబ్బులు అవసరమైంది, అప్పుడు బ్యాంక్ కూడా మనకు సపోర్ట్ చేస్తాడు మనకు కావాల్సిన అమౌంట్, దాన్ని బ్యాంక్ ఓడి అంటారు. ఇవి అండి, ఓకేనా? ఇవి నిన్న ఇచ్చిన 4 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 ప్రాబ్లమ్స్కి మీరు గ్రూప్స్ లెట్ చేసి ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఆ 4 ప్రాబ్లమ్స్కి మీరు నోట్స్లో చేయండి. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఉంది కదా, కనబడుతుందా? ఫస్ట్ ప్రాబ్లం క్యాపిటల్ అనేది ఇదేంటి? జర్నల్, వీటన్నిటిని జర్నల్ ఎంట్రీస్ అంటారు. ఈ జర్నల్ ఎంట్రీస్ నుంచి లెడ్జర్స్ ని డివైడ్ చేయాలి. ఇప్పుడు క్యాపిటల్ అనేది ఒక లెడ్జర్, సో ఇది లెడ్జర్ క్యాపిటల్. గ్రూప్ ఏం తీసుకోవాలండి? క్యాపిటల్ కి క్యాపిటల్ తీసుకోవాలి. సో తర్వాత పర్చేజ్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్, ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయా? 1 ఉన్నాయా, 2 ఉన్నాయా? 2 ఉన్నాయి. పర్చేజ్ గ్రూప్ ఏం తీసుకోవాలి? పర్చేజ్. ప్రేమ్ కుమార్కి ఏం తీసుకోవాలి? సన్రీ క్రెడిటర్స్. వెరీ గుడ్, సన్రీ క్రెడిటర్స్ తీసుకోవాలి. సో వాటిని డివైడ్ చేయాలి మనం. అదే మాన్యువల్గా అయితే మీరు ఏం చేస్తారు? పెద్ద ఒక బొమ్మ వేసి ఆ బొమ్మలో రాస్తారు ఇవన్నీ మాన్యువల్గా అయితే. దీంట్లో అట్లా ఏమి ఉండదు, డైరెక్టే పర్చేజ్కి పర్చేజే తీసుకోవాలి. నెక్స్ట్ ప్రేమ్ కుమార్ కదా, ప్రేమ్ కుమార్ ఏం తీసుకోవాలి? సన్రీ క్రెడిటార్. వెరీ గుడ్, అదే లెక్క. నెక్స్ట్ ఏముంది? సేల్స్ టు ప్రియా ట్రేడర్స్, ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి ఇక్కడ? 2 ఉన్నాయి. సేల్స్ గ్రూప్ ఏం తీసుకోవాలి? సేల్స్. ప్రియా ట్రేడర్స్ ఏం తీసుకోవాలి?
క్రెడిటార్స్, సన్రీ క్రెడిటార్స్. సండ్రీ సెండ్రీ డెబిటర్స్. సండ్రీ డెబ్టార్స్. సేల్స్, సేల్స్ కి సేల్స్ వస్తుంది. సేల్స్. నెక్స్ట్ ప్రియా ట్రేడర్స్. అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? సండ్రీ డెబిటార్స్. ఓకే, చూడండి వచ్చిన పేర్లే వస్తే రిపీటెడ్ గా తీసుకోకూడదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్ ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి దీంట్లో? ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? రెండు ఉన్నాయి. ఏంటండి? రెండు. క్యాష్ బ్యాంక్. క్యాష్ ఎస్బీఐ బ్యాంక్. క్యాష్ అనేది ఫ్రీ డిఫైన్డ్ గా ఉంటది, వాటిని చేయాల్సిన అవసరం లేదు. ఎస్బీఐ బ్యాంక్ అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? బ్యాంక్. వెరీ గుడ్. ఎస్బీఐ బ్యాంక్ కి బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. తర్వాత చెక్ పే టు ప్రేమ్ కుమార్ అవసరమా? ఇది చేయాలనా? చెక్ అంటే ఏంటి? బ్యాంక్ ఆల్రెడీ చేసాం. ప్రేమ్ కుమార్ ఏంటి? ఆల్రెడీ పైన చేసాం, మళ్ళీ చేయకూడదు. నెక్స్ట్ రెంట్ పేడ్ అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రియా అవసరమా? క్యాష్ ఫ్రీ డిఫైన్డ్ గా ఉంటది టాలీలో. ప్రియా పైన చేసాం, మళ్ళీ చేయడం అవసరమా? యా. సో ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ పేడ్ త్రూ చెక్. చెక్ అవసరమా? ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఏం తీసుకోవాలి అండర్ గ్రూప్? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. వెరీ గుడ్. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. బ్యాంక్ ఆల్రెడీ పైన చేసాం, క్యాష్ డిఫాల్ట్ గా ఉంటుంది, అవసరమా? లేదు. తర్వాత వేజెస్. వేజెస్ గ్రూప్ ఏం తీసుకోవాలి? డైరెక్ట్ ఎక్స్పెన్స్. సూపర్. అంతే. అలా 4 ప్రాబ్లమ్స్ కి చేయాలి. ఒక ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ దీనికి కూడా అంటే పేరు పెట్టడం. క్యాపిటల్ కి క్యాపిటల్, పర్చేజ్ కి పర్చేజ్, భారత్ భారత్ ట్రేడర్స్ కి సండ్రీ క్రెడిటార్స్. క్యాష్ అవసరం లేదు. సేల్స్ కు సేల్స్, సేల్ మళ్ళీ వచ్చింది, ఒకసారి సేల్ చేయండి. కుమార్ సండ్రీ డెబ్టార్. సాలరీస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. కెనరా బ్యాంక్ బ్యాంక్ అకౌంట్. రెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. సో జనరల్ ఎక్స్పెన్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. పర్చేజ్ రిటర్న్ పర్చేజ్ అకౌంట్. సేల్స్ రిటర్న్ సేల్స్ అకౌంట్. వేజెస్ డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్. డిప్రిసియేషన్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇంట్రెస్ట్ పెయిడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. రిపేర్డ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. కమిషన్ పెయిడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. అంతే, అంతే. ఇంకేముంది? ఇంకా రిమైనింగ్ కూడా సేమ్ అంతే. అలా మీరు ఏం చేయాలి? ఆ 4 ప్రాబ్లమ్స్ కి ఈ విధంగా మీరు నోట్స్ లో చేసుకోవాలి. ఓకేనా? సో అదే అండి, చాలా సింపుల్ అండి. ఏం మీరు పెద్దగా మైండ్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఆడ గుర్తు పెట్టుకోవాలి అంతే. గుర్తు పెట్టుకొని ఏది ఏ గ్రూప్ వస్తుంది అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. అంతకు మించి ఇదేం పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు. ఇక్కడ చూడండి, క్యాపిటల్ డ్రాయింగ్స్ ఈ 2 వస్తే ఏం తీసుకోవాలి? క్యాపిటల్. పర్చేజ్ పర్చేజ్ రిటర్న్ వస్తే ఏం తీసుకోవాలి? పర్చేజ్. సో తర్వాత సప్లైర్స్ వస్తే ఏం తీసుకోవాలి? సండ్రీ క్రెడిటార్. తర్వాత సేల్స్ సేల్స్ రిటర్న్ కి సేల్స్. అదే బయర్స్ రిసీవర్స్ అంటే సండ్రీ డెబ్టార్స్. ఇవన్నీ వస్తే డైరెక్ట్ ఎక్స్పెన్స్. అంతే. ఇక్కడ పెద్ద వర్క్ ఏమి ఉండదండి, చాలా సింపుల్ గా ఉంటుంది. బేసిక్స్ నేను చెప్తున్నాను, ప్రపంచంలో అకౌంట్స్ అంత ఈజీ సబ్జెక్ట్ ఏది లేదు. ఇది కామర్సా నాన్ కామర్సా వాళ్ళకి సంబంధమే లేదు. చాలా సింపుల్ సబ్జెక్ట్, చాలా మంచిగా ఉంటుంది సబ్జెక్టు. జస్ట్ కొంచెం మైండ్ ఉపయోగించాలి అంతే. జస్ట్ కొంచెం మైండ్ ఉపయోగిస్తే అకౌంట్స్ మనకి ఈజీగా అర్థమవుతాయి. నేను చెప్తున్నాను ప్రామిస్ గా. చాలా సింపుల్ సబ్జెక్ట్ ఇది. ఓకేనా? ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫోన్ ఇంకా చాలా మంచిగా అర్థమవుతాయి మీకే, మీరే చేస్తారు. స్టార్టింగ్ కదా, కొంచెం బేసిక్స్ కాబట్టి కొంచెం మీకు టఫ్ గానే ఉంటది. కానీ సింపుల్ గా అర్థం చేసుకుంటే చాలు. ఆ వర్డ్స్ కి ఆ లెడ్జెస్ కి మీనింగ్స్ తెలుసుకుంటే చాలు, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అకౌంట్స్ అనేది. ఓకేనా? క్లియర్ అమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎవరికైనా ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయండి? మా మిగతా వాళ్ళకి మా సౌజన్య, ఆల్ క్లియర్. యా, శ్రీకాంత్, లక్ష్మి అర్థమయ్యాయమ్మా? యా, యా. లింక్ నేను గ్రూప్ లో షేర్ చేస్తాను. నేను చెప్పిన క్లాసు ఈ రోజు నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను, ఒకసారి చూసుకోండి. ఆల్రెడీ గ్రూప్ లో కూడా వేస్తాను. నేను చెప్పిన క్లాసు అది కూడా వినండి మళ్ళీ ఒకసారి. ఏం పర్వాలేదు, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉంటే ఏం ప్రాబ్లం లేదు.
బాగా గుర్తుంటాయి. ఈ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను, ఓకేనా? సో ఇది కూడా చూసుకోండి. Okay. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్ పంపిస్తాను గ్రూప్ లో. అర్థం అవ్వకుంటే ఒకసారి మళ్ళీ చూడండి. ఆ 4 ప్రాబ్లమ్స్ కి డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేయండి, ఓకేనా? సో రేపు ఇంకా లాస్ట్ బేసిక్ క్లాస్ ఉంటుంది. ఇంకా మన్నాటి నుంచి సిస్టమ్ లోకి ఎంటర్ అవుతుంది.